ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించడంతో ఈ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల ప్రాయంలోనే ఫాస్టెస్ట్ చెక్మేట్ సల్వార్ 175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు దేవాంశ్ సాధించిన మరో 2 రికార్డులను ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ అధికారికంగా ధృవీకరించింది. వ్యూహాత్మకమైన ఆట తీరుతో 11 నిమిషాల 59 సెకండ్లలో చెక్మెట్ పజిల్స్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు దేవాంశ్. 5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ అన్న పుస్తకం నుంచి తీసుకున్న పజిల్స్తో ఈ పోటీని రూపొందించారు. దేవాంశ్ ఇటీవల 7 డెస్క్ టవర్ ఆఫ్ హనోయ్ అని కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేశాడు. అలాగే 9 చెస్ బోర్డుల్ని కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. ప్రతి బోర్డులోనూ మొత్తం 32 పావుల్ని వేగంగా సరైన స్థానాల్లో ఉంచాడు. ఈ ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించి ధృవీకరించారు. చదరంగంలో వేగవంతమైన చెక్మేట్ సల్వార్గా దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నిన్ను చూసి గర్విస్తున్నారు, నా చిన్న గ్రాండ్ మాస్టర్ అని ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. కఠోర శ్రమ, అంకిత భావం, పట్టుదల విజయానికి కీలకమన్నారు. ఈ విజయం అందుకోవడానికి నెలల పాటు దేవాంశ్ శ్రమించాడని పేర్కొన్నారు. చదరంగం పజిల్స్ ను దేవాంశ్ పూర్తి చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు. దేవాంశ్ విజయంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రక ప్రదర్శనల నుంచి దేవాంశ్ ప్రేరణ పొందాడని తండ్రి నారా లోకేష్ అన్నారు. అతడికి చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు లోకేష్. సృజనాత్మకంగా నేర్చుకునే ఓ డైనమిక్ విద్యార్థి దేవాంశ్ అని కోచ్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పోటీ కోసం కొన్ని వారాలుగా రోజుకు 5 గంటల నుంచి 6 గంటల శిక్షణ పొందాడని, 175 కష్టమైన పజిల్స్ ని పరిష్కరించగల చురుకుదనం అతడి సొంతమని దేవాంశ్ కోచ్ కె రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఫాస్టెస్ట్ చెక్మేట్ సల్వార్ 175 పజిల్స్ గా ప్రపంచ రికార్డు సాధించడంపై దేవాంశ్ తల్లి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి సంతోషం వ్యక్తం చేశారు. దేవాంశ్ అంకిత భావం, పట్టుదల స్ఫూర్తిదాయకమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అపురూప విజయానికి మార్గనిర్దేశం చేసిన కోచ్ కె రాజశేఖర్ రెడ్డి రాయ్ అకాడమీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. దేవాంశ్ మరిన్ని విజయాలు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆకాంక్షించారు.